దీపం వెలుగుంటుందో లేదో ఏ మాత్రం అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా భక్తి చేస్తున్నటువంటి బుద్ధి లేని కన్యకలు కూడా ఉన్నారంట. దేవుడే చెప్పిన మాట అది. పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడిన మాట అది. ఇదిగో ఇట్లాగుంటుంది, ఇలా ఉండాలని చెప్పని ఆయన సుస్పష్టంగా అరటికాయ ఒలిచిన నోట్లో పెట్టినట్టుగా ఆయన చెప్పాడు. ఇక దాన్ని ఇంకా పాస్టర్ గారు వివరించడం అంటే ఇక అంతకంటే మనకి సులువుగా దేవుని మాటలు ఎట్లా వినపడతాయి? ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యముని గురించి. ఇక 10 మంది ఆ పెండ్లి కుమారుని కొరకై ఎదురు చూసినటువంటి 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలను, వీరిద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఆయన రాత్రి వేళ మనం గమనంలోకి ఆయన తీసుకొస్తా ఉండగా మనం తెలుసుకోవాల్సిన సత్యము, ఆయన అనుకునే గడిలో వస్తాడు. ఇక బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలేరంట. వారు అనుకున్నారు, ఆశించారు, అయ్యో దేవుని యొక్క రాకడ సమీపమైందన్న విషయాన్ని తెలుసుకొనక తర్వాత చూద్దామన్న ఆలోచన కలిగిన వారు అప్పటికప్పుడు అదరాబదర తౌడుకుంటూ తిరుగుతున్నారు. ఏది ఆయన రానే వచ్చాడు. ఆ 5 మంది బుద్ధి కలిగిన కన్యకలను, సిద్ధపడినటువంటి బుద్ధి కలిగిన కన్యకలను, ఇదిగో నూనెను సిద్ధపరచుకున్నటువంటి బుద్ధి కలిగిన కన్యకలను ఆయన తీసుకుని వెళ్ళిపోయి తన తలుపును మూసేసాడంట. ఇప్పుడు లబోదిబ్బమంట ఆ తలుపులు బాదుతున్నారు, ప్రయోజనము లేక వెనుదిరిగినటువంటి వారయ్యున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనమందరము చేరి ఉన్నామనంటే ప్రణాళిక లేకుండా ఏ మాత్రము కూడా ఆయన యొక్క భక్తి జీవితంలో ముందుకి కొనసాగలేమండి. మనకంటూ ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఎస్టిమేషన్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక నిర్ణయం ఉండాలి, ఒక తలంపు ఉండాలి. మనము కూడా ఒక అవగాహన కలిగినటువంటి భక్తిని చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. అవగాహన లేకుండా ఎట్టో కట్ట అనుకుంటే కుదరదు. కయ్యూను అనుకున్నాడు, ఎట్టో కట్ట అనుకున్నాడు, కుదిరిందా? దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడ్ల తల, మరి అది చేయకుండా ఎట్టో కట్ట అనుకుంటే కుదురుతుందా? మరి మనుషుల దగ్గర కుదరచ్చావు కానీ దేవుని దగ్గర కుదరదు. ఆయన అంటాడు మనమందరం కూడా సిద్ధపడి ఉండాలంట. సిద్ధపాటు లేకుండా ఏ మాత్రం కూడా ఆయన రాజ్యానికి సమీపించే అవకాశం మనకు ఉండదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, వాక్యంలో మనం చదివినటువంటి మాట, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. ఆ లోపల నుండి అనగా ఇదిగో నేను చదువుతున్నటువంటి మాటలన్నీ కూడా ఒక్కొక్కటి వివరించి చెప్పాలంటే సమయము లేదు. అవగాహన జ్ఞానంతో మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏమంట లోపల నుండి వచ్చినది అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభము, దాచిపెట్టుకున్న తత్వం, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి అదండి ఒక్కొక్కటి వివరిస్తే మనకి సమయమే సరిపోదు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలకించి, మనిషి హృదయంలో నుంచి ఏదొస్తుందో ఆయనకి తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. ఇదిగో మనలో నుండి వచ్చేది అంతటిని కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన మన ముందు మన వెనకాల తెలిసినవాడు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆయన అక్కడ లేడనుకున్న చోట కూడా ఆయన ఉండేవాడు. నేను ఆకాశంకి ఎక్కిపోతా, ఆయన అక్కడ లేడనుకున్నాడు భక్తుడు, ఆయన అక్కడ ఉన్నాడని మళ్ళీ తెలుసుకున్నాడు. కాదు భూదిగంతంలోకి వెళ్దాం అనుకున్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. కాదు సముద్రపు అగాధంలోకి వెళ్దాం అనుకున్నాడు, అక్కడ కూడా ఆయన వేకువ రెక్కలు కట్టుకొని వచ్చాడంట. అరే చీకట్లోకి వెళ్దాం అనుకుంటే చీకటి కూడా ఆయనకి వెలుగుగా కనపడుతుందంట. ఇంకెక్కడికి పోతాడు? సమస్తాన్ని తెలిసినటువంటి దేవుడు ఆయన అంటాడు, మీరు సిద్ధపడి ఉన్నటువంటి విషయాన్ని పై రూపము ద్వారా మాత్రమే కాదు, లోపల నుండి బయలు వెళ్ళే ప్రతిదీ కూడా మనలను అపవిత్రపరుస్తుంది. కనుక మనము వాటిలో సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా మనమందరమును ఇగో ఆయన పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసం మనం ఎదురు చూడాలండి. ఎప్పుడు ఆయన పిలుస్తాడా? భక్తుడైన పౌలు అంటాడు, ఇదిగో బ్రతుకుట
క్రీస్తే చావైతే అంత ధైర్యం అంటే నమ్మకంగా బతికా నేననే ధైర్యం అతనికి. దేవుని కోసం ఒకప్పుడు విలువగా అన్ని కలిగిన వాడుగా చలామణి చేసినటువంటి వ్యక్తిగా సౌలుగా ఉన్న దినాల్లో ప్రవర్తించిన ప్రవర్తన తీరు, తనకున్న ధీమా, తనకున్న ధైర్యం, తనకున్న ప్రతిదీ కూడా తనకున్నటువంటి ప్రతి ఈవులన్నిటినీ బట్టి గర్వించిన వాడై ఉన్నాడండి. ఇక ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో ఏమి లేక కాదు, అన్నీ ఉన్నాయి, కానీ సమస్తాన్ని విడిచిపెట్టి పెంటతో సమానం అనుకున్నాడంట. అందుకని పరలోకము కొరకైన నిరీక్షణలో పౌలు గారు సమస్తాన్ని విడిచిపెట్టి ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమో అని ఎరిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యంలో రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించియు ప్రవక్తలను గురించియు వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారణ తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీద, గుహల్లోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవుడు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక ఇదిగో నీతిగా బతికిన వారందరి కొరకై ఆయన తనతో కూడా ఉంచుకునే దానికై ఆయన సిద్ధపరిచిన స్థలములో యోగ్యులుగా ఎంచబడినప్పటికీ నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా వారితో కలుపుకొని వాళ్ళు కూడా అందరం కలిసి ఆయన నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని వారు ఆశతో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. భక్తులైన వారందరూ కూడా శ్రమపడ్డారు, హింసపడ్డారు, కష్టం అనుభవించారు. అంతటిని అనుభవించి 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారు మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విసితపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమునకు జ్ఞాపకం అందించుకొని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చాలండి. దాంట్లో ఉన్న ఎంత మంచి అర్థమో తెలుసా? వాళ్ళందరంట ఇప్పుడు మనం చదివేమే, వీళ్ళందరూ విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డారు. వీరందరంట వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను తాము దూరము నుండి
చూచి వందనము చేసి తాము భూమి మీద ఉండగా వారి ఆలోచన ఏందో తెలుసా? వాగ్దాన ఫలం ఏంటి? ఇదిగో పరలోక రాజ్యంలోకి చేర్చబడాలి. ఇంకా చేర్చబడలా, ఇక్కడ భక్తి చేస్తున్నారు. అయినా ఆకాశం వైపు వారు వందనము చేసి శ్రమలోను కష్టంలోను దేవుని కొరకై ప్రయాసపడినటువంటి వారై ఉండి ఇదిగో ఆ వాగ్దాన ఫలం అనుభవించాలన్న ఆలోచన వారి హృదయంలో పెట్టుకుని వారంట, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరి కోసం? ఈ భూమి మీద మనం అనుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, మేము యాత్రికులము. యాత్రికులనంటే ప్రయాణం చేసేవాళ్ళు. శాశ్వతమైన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేవండి. మనకంటే ముందు తరాలు ఉన్నారా? లేరే. వాళ్ళందరూ భక్తి చేయలేదా? చేశారు. వారి కాలంలో వాళ్ళు ముగించేశారు. వాళ్ళందరూ ఎవరైతే ఈ భూమి మీద మనకంటే ముందున్న తరాలు ఇదిగో భక్తి జీవితంలో కొనసాగుతూ నాటి దినాల్లో వారు దేవుని కొరకు నిలబడినటువంటి ఆ తరాలలో భక్తి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తి పరులందరంట దూరము నుండి వందనము చేసి దేవుని కోసం ఇదిగో దేవుడు సిద్ధపరిచిన స్థలం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వాక్యంలో రాయబడినటువంటి మంచి మాట ఏంటంటే, ఆయన అంటాడు, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమునను జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగిండును. ఎక్కడి నుంచి వచ్చారంట? ఏ దేశం నుండి వచ్చిరో మరలా తిరిగి ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలా. మర్చిపోయామనుకోండి. ఇప్పుడు దాగుండలో మనం అంటున్నాం, విజయవాడ వెళ్ళి వచ్చా నిన్న, మా పిన్ని చనిపోతే వెళ్ళొచ్చా. దాగుండని కనుక మర్చిపోయాను అనుకోండి, మరలా తిరిగి రావడానికి వీలుంటుందా? ఏ బస్సు ఎక్కాలో ఏ ట్రైన్ ఎక్కాలో అది కరెక్ట్గా ఎక్కితే మరలా తిరిగి నా గమ్యానికి నా ఇంటికి నేను రాగలుగుతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చినటువంటి స్థాయిని మనకు వచ్చిన స్థలాన్నే కనుక మనం మర్చిపోతే తిరిగి వెళ్ళటానికి వీలుంటుందా? ఉండదు కదా. వీలు ఉండాలి అంటే ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో, మన్నైనది వెనుకటి వలె మరలా తిరిగి మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా అదండి ఎక్కడికి పోద్ది? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోద్ది. నన్ను యొక్క జీవాయువులు ఆ నాసికాంధ్రంలో జీవాయువును వదింది ఎవరు? దేవుడు కదా. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు కదా. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏంటి? నేను మీకోసం స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇక మనకంటే ముందుగా భక్తి చేసిన వ్యక్తులందరూ కూడా అర్థం చేసుకుని ఆలోచన చేసి వారి గమనంలో తెలుసుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇది మన దేశం కాదు, ఇది మన శాశ్వతమైన స్థలమే కాదు. ఏదో వచ్చాం, పని చేస్తున్నాం. ఆ పని దేవునికి నమ్మకంగా చేసి ఎక్కడి నుంచి మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మన దేశానికి, మన స్వస్థలానికి. దేవుడు ఏ స్థలము నుండి మనల్ని పంపించాడో ఆ స్థలానికి వెళ్ళాల్సినటువంటి గమనము మనం కలిగి ఉండాలి. దేవుడు తాను దయచేసినటువంటి ఆత్మ మరలా తిరిగి ఆయన యొద్దకే వెళుతుంది. కాబట్టి మనం కనుక దారి తప్పి కనుక ప్రవర్తిస్తే తప్పు దారిలోకే మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళలేం. ఇప్పుడు దాగుడు టికెట్ తీసుకోకుండా నేను కనుక ఉంటే చెన్నైకి వెళ్తాను, ఏ టికెట్ తీసుకుంటే ఆ ఊరికి వెళ్తా. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చినా అది నేను గుర్తుపెట్టుకుంటే మరలా తిరిగి నా ఇంటికి నేను రాగలుగుతాను. ఈ భూమి మీద ఉండగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము ఏ స్థలము నుండి వచ్చామో తెలుసుకోవాలి, ఎవరి చేత నిర్మించబడ్డామో తెలుసుకోవాలి, ఆయన ఎవరి చేత కాపాడబడుతున్నామో తెలుసుకోవాలి, ఎవరి ద్వారా మనం జీవింపబడుతున్నామో తెలుసుకోవాలి, ఎవరి చేత రక్షింపబడి ఉన్నామో తెలుసుకోవాలి, ఎవరి చేత మన పాప క్షమాపణ కలిగి ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎవరి కోసం మనం బ్రతుకుతున్నామో కూడా తెలుసుకుని ఆ దేవుని కోసం
ఆ ఎరిగినటువంటి భక్తుడైనటువంటి అబ్రహాం అంటాడు, ఏమంటాడు అక్కడ 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము పునాదులు గల దేవుని పట్టణం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అబ్రహాముకు ఏ కొదవై కాదు, ఏ కొరతై కాదు. ఆది కాండము 25వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము కలిగిన ఆస్తి, అబ్రహాము కలిగినటువంటి సంపద అంతా కూడా అక్కడ రాయబడింది. 25వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 1వ వచనం కాదు, అది 24 మొదట చూడమ్మా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్న అన్ని విషయములలోనూ యెహోవా అదండి ఏంట్లా ఆశీర్వదించాడంట. 1 కాదు, 2 కాదు, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. బహుకాలము గడిచిన వృద్ధుడైన తర్వాత మాట్లాడుతున్నాడు. మరి వృద్ధాప్యంలో సర్వ సంపదలు అబ్రహాం ఎదుటుంటే అబ్రహాం చేస్తున్న పని ఏంటో తెలుసా? అబ్రహాం యొక్క ఆలోచన ఎక్కడుందో తెలుసా? ఎక్కడ లేదు, ఈ భూమి మీద లేదు, తన స్వాస్థ్యం మీద లేదు, తన సంపద మీద లేదు, తన బిడ్డల మీద లేదు, తన కలిగినటువంటి సర్వ సంపదలన్నిటి పక్కన పెట్టేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కోసం. అదండి అబ్రహాముకి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. వృద్ధాప్యంలో సంతోషించేటువంటి ఆ వయసులో ఇక దేనికిలే, ఉంటే ఎంత పోతే ఎంత, ఇంతవరకు క్షేమంగా ఉన్నాం అనుకొని ఇక కాలాన్ని ముగించడం అబ్రహాము ఇష్టపడలా. ఇది ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అసలు దానికోసం కదా ఎదురు చూడాల్సిందే. కనుక అబ్రహాము దేనికోసం సిద్ధపడ్డాడు తెలుసా? పునాదులు గల పట్టణం కోసం సిద్ధపడ్డాడండి. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేనికోసం మనం సిద్ధపడతా ఉన్నాం, దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, దేనికోసం మనం ప్రయాసపడతా ఉన్నాం. మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకుంటే మరలా తిరిగి అక్కడికి వెళ్ళడానికి వీలుంటుందంట. అదే గమనంలో లేదనుకో ఎటు పోతామో తెలియదు. గాలికి చెదరగొట్టబడే పొట్టు వలె మన గమనమే ఎరుగక మన ప్రయాణం ఉంటుంది. కనుక ఈ రాత్రి వేళ మనము మన యొక్క స్థితి, మన యొక్క స్థానము, మన యొక్క పయనము ఈ రాత్రి వేళ గమనంలోకి తెచ్చుకుందాం. దేవుడు ఆశించినటువంటి స్థలము, ఆయన సిద్ధపరిచిన స్థలము, ఆయన ఉండే స్థలము, నీకోసం నా కోసం ఆయన రాబోతూ మరలా తీసుకెళ్ళబోయేటువంటి ఆ స్థలం కోసం నీవు నేను మనం సిద్ధపాటు కలిగిన వారమై మనమందరమును ఇదిగో పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూసినట్టుగా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా తిరిగి వెళ్ళడానికి నీవు నేను ఎదురు చూసేటువంటి ఆ సిద్ధపాటు కలిగి ఇదిగో లోపల నుండి వచ్చే వాటన్నిటి ద్వారా అపవిత్రపరచబడతామన్న విషయాన్ని ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ పక్కన పెట్టేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి నమ్మకంగా కొనసాగుదాము. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం.